నువ్వు కూడా ఇట్టే కూర్చోకూడదు పెద్దమ్మ ఎదురుగా. ఓకేనా? ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదా? సరే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, మరి కుమారులు ఆయనకు అనుగ్రహించు స్వాస్థ్యము. మరి యవ్వన కాలంలో పుట్టిన కుమారులు మరి బలవంతుడి చేతుల్లో బాణం వంటి వారు. హల్లెలూయా. అటు వారితో మరి వాక్యం చెప్తుంది, తమ విరోధులతో వారు వాదించెదరు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎక్కువసేపు నేను తీసుకోను, కొద్ది నిమిషాలు మాత్రమే మరి వాక్యాన్ని మీ మధ్యలో పంచుకుంటాను. మరి ఈ రాత్రి కాల సమయంలో మరి యొక్క కృతజ్ఞత మరి కూడిక ఇది. ఆమేన్. దేవుడు మరి వాళ్ళని ప్రేమించి మరి దేవుడు ఒక మరి బహుమానాన్ని దేవుడు వారికి మరి బైబిల్ చెప్తుంది, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కూర్చోవాలి అందరూ కూర్చో. కొంతసేపు వాక్యం విందాం. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి గర్భఫలము మరి ఆయన ఇచ్చు బహుమానమైనది. దేవుడు మరి సహోదరుని ప్రేమించి మరి 3 బిడ్డలను దయచేశాడు ఆయన. మరి అందు నిమిత్తం మరి సహోదరుడి కుటుంబంలో మరి కూడికని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణం వంటి వారంట. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి ఈరోజు వచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. మరి కుటుంబం తరపున, సంఘం తరపున కూడా వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా మరి ఈరోజు లోకం ఏ విధంగా ఉందంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మరి యవనస్తులు, మరి చిన్నపిల్లలు అందరూ పాడైపోయిన కాలంలో మనం జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది మంచి దినములు కాదు. ఇవి ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? ఈ దినాలు, ఈ రోజులు మంచి రోజులు కాదు. బాగా కూర్చోమ్మా, బాగా కూర్చో. వెరీ గుడ్. ఎవరు కదలొద్దు. ఈ దినాలు మంచి దినాలు అయితే కాదు. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉంది. అంటే మనం జీవిస్తున్న దినాలు ఎలాంటి దినాలంటే దుర్దినాలు ఇవి. మంచి రోజులు అనేది ఇక రాబోవు. ఉన్నారు అందరూ ఎక్కడే? ఏంది మెత్తగా ఉన్నారు? ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఈ యొక్క దినాలు మంచి దినములైతే కావు. మంచి రోజులన్నీ పోయినాయి. ప్రభుత్వాలు చెప్తున్నాయి, వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఈసారి కానీ మా ప్రభుత్వం వస్తుంది, మంచి రోజులు వస్తాయి, మా ప్రభుత్వం వస్తుంది, మంచి రోజులు వస్తాయి అని చెప్తున్నాయి. ఇక బైబిల్ ఏం చెప్తుందంటే మంచి రోజులు రావంటే రానే రావు. పోయిన రోజులే చాలా మంచి రోజులు. అంటే మనం జీవిస్తున్న దినాలు ఎలాంటి దినాలంటే ఇవి దుర్దినాలు అయి ఉన్నాయి, అపాయకరమైన దినాలు అయి ఉన్నాయి. ఏలైనగా మనుషులు మంచితనములో లేరు. మంచితనం అనేది కొట్టుకొని పోతా ఉంది, పోయింది చాలా వరకు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, ఎప్పుడు దేవుని ఉగ్రత వస్తుందంటే భూమి మీద పాపము పెరిగినప్పుడు, భూమి మీద ప్రజలు పెరిగినప్పుడు, భూమి మీద మొరలు దేవుని బిడ్డలు వేడ్చినప్పుడు. దేవుడు భూమి మీదకి ఎన్నిసార్లు ఆయన ఎలా వచ్చాడు అంటే, మరి ఐగుప్తులో ఇశ్రాయేలీయులు మరి సౌండ్ రావడం ఎక్కువ లేదు, లోపలైనా పెట్టి నాకు కష్టంగా ఉంది. బయట కూర్చో, నీకు వినిపించకపోతే నువ్వు బయట నువ్వు లోపల పెట్టు.
వాళ్ళు వినకపోయినా పర్లేదు, నేనే వింటా. నా మెసేజ్ నాకు డిస్టర్బ్గా ఉంది, అక్కడ పెట్టి. వెరీ గుడ్, వినిపిస్తుందమ్మా? చాలు, వినండి. ఆమె వినకపోతే యూట్యూబ్లో వినండి. సరే, మంచిది. మరి రోజులు మంచి రోజులైతే రావు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె చెబుతాం గట్టిగా మనము. హల్లెలూయా. ఆమె పోయిన రోజులు చాలా మంచి రోజులు దాటుకున్నాం మనం. మంచి దినములు దాటుకొని వచ్చాం మనం. రాదున్న దినాలు మంచి దినములు కాదు, అన్ని చెడ్డ దినములు, దుర్దినములని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే బైబిల్ ప్రకటిస్తా ఉంది, అపాయకరమైన కాలములు వస్తున్నాయి, ప్రమాదకరమైన కాలములు ఇవన్నీ కూడా. ఏలయనగా మనుషులు ఎలాగ మారిపోయినారంటే స్వార్థ ప్రియులు. వింటున్నారా? స్వార్థ ప్రియులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అవునా? ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి పైకి భక్తిగా కనిపించేవారు దాని లోపల శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండారు ఈ కాలంలో. హల్లెలూయా. ఈ చెడిపోయిన కాలములో, పాడైపోయిన కాలములో దేవుడు కంటూ, ఆమేన్, హల్లెలూయా, ఒక గుంపుని తీసుకుంటున్నాడు ఆయన, ఒక చిన్న ప్రజని తీసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడంటే, ఈరోజు ఉదయకాల సమయంలో నేను ఒక న్యూస్ విన్నాను. నేను మరి 2030 సంవత్సరానికి అంతా కూడా భారతదేశము, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని మరి ఒక స్టేట్మెంట్ నేను విన్నా నేను ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే దానికి సంబంధించిన ఇశ్రాయేల్ దేశము ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులకి, ఎంతమంది వింటున్నారమ్మా? వింటున్నారా? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు మరి ఆ దేశాన్ని వదిలిపెట్టి ప్రపంచ దేశాలకి చల్లా చెదిరే ఇశ్రాయేలీయులు పారిపోయినారు. వెళ్ళిపోయి ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోవాలా? వాళ్ళు ఇశ్రాయేలీయులకి వెళ్ళిపోవాలా. దానికంటూ ఇశ్రాయేలీయులు ఒక బృందాన్ని పంపి మరి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి భాష నేర్పిస్తున్నారంట, వాళ్ళకి వీసాలు రెడీ చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందరూ కూడా ఇశ్రాయేలీయులు అంతా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలా. మరి మీరమ్మా, మీరు మీ దేశానికి, మన దేశానికి వెళ్ళాలి. మనం ఏ దేశానికి వెళ్ళాలా? మనం మన దేశానికి వెళ్ళిపోవాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏ దేశం మనది? మనది భారతదేశం కాదు, మనది అమెరికా కాదు, మనది అసలు ఈ భూదేశమే కాదు. మన ఏ దేశం అంటే మన పరలోకమైనది. హల్లెలూయా. మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి మనము వెళ్ళిపోవాలా. ఏం చూపిస్తున్నారు ఇశ్రాయేలీయులు అంటే, వాళ్ళు ఏ దేశం నుంచి అయితే వలస వచ్చారో, అవునంటారా? హల్లెలూయా. వాళ్ళ దేశానికి ఈ 2030 లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలనే స్టేట్మెంట్ విన్నా నేను ఈరోజు. ఆమేన్. మరి రాకడ ఎంత దగ్గరలో ఉంది? ఆల్రెడీ మనం రాకడ దినాల్లో మనము జీవిస్తా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు మన దేశానికి వెళ్ళిపోవడానికి? ఈ లోకం మనది కాదు, ఈ దేశం మనది కాదు. ఎందుకంటే మనము పరలోకం నుంచి వచ్చిన వాళ్ళం. మనము అది ఇంకొక మంచి మాట చెప్పాడు యేసు ప్రభు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కానన్నాడు ఆయన. హల్లెలూయా. నేను పైనుంచి వచ్చాను కాబట్టి నేను పైకే వెళ్తాను అన్నాడు. ఆ మాట చాలా మందికి ఇబ్బంది కలుగజేసింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన్నే చంపుకుంటారా అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఆయన పైనుంచే వచ్చాడా? మరలా ఎక్కడికి వెళ్తానన్నా ఆయన? మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పైనుంచే వచ్చారా? అందుకని ఈరోజు శాస్త్రవేత్తలు అందరూ ఎత్తుకుతున్నారు, గ్రహాంతర వాసులు ఎత్తుకుతున్నారంట. మరి గ్రహాంతర వాసులు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఆ గ్రహాంతర వాసులు మనమే అయి ఉన్నాము. పోయి చెబితే ఎవరు నమ్మరు, శాస్త్రవేత్తలు నమ్మరు, సైంటిస్టులు నమ్మరు, లోకం నమ్మదు, సంఘాలు నమ్మవు, ప్రజలు నమ్మరు, పాస్టర్లు నమ్మరు. హల్లెలూయా. నిజంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతావు. నువ్వు సమాధుల నుంచి రాలేదు. నువ్వు ఈ రాత్రి ఎక్కడి నుంచి వచ్చావు? మనం పరలోకం నుంచి వచ్చాము. మనం నిజంగా మనం ఎక్కడికి వెళ్తాం? మనము పరలోకం వెళ్ళేవారుగా ఉన్నాం మనం. హల్లెలూయా. మరి ఈ రాత్రి కొద్ది మాటలు మనం చూద్దాం మన యొక్క లేఖనములో నుంచి. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము,
ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి జాషువాని అలాగనే కృపాని ప్రేమించి దేవుడు మరి వాళ్ళకి 3 బహుమానాలు ఇచ్చినాడు. ఆయన గట్టిగా చప్పలు కొడదాం మనం. ఆమేన్, హల్లెలూయా. మరి మనం చాలా మంది ఎన్నో బహుమానాలు ఇస్తూ ఉంటాం మనం, అవునంటారా? ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి అక్కడ మరి ఆ యొక్క జ్ఞానులు మరి అక్కడ ఆ యొక్క గొల్లలో ఏం చేశారంటే బహుమానాలు తీసుకొచ్చారు వాళ్ళు. చెప్పచ్చా? బోలం తీసుకొచ్చారు వాళ్ళు, సాంబ్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా అంతేనా? బంగారము, బోలము, సాంబ్రాన్ని మీరేం తెచ్చారా? ఆమేన్, హల్లెలూయా. తెచ్చారా ఏమైనా? ఆమేన్. సరే, మనకు తగ్గ బహుమానాలు మనం తీసుకొచ్చాం. అయితే బహుమానం ఇచ్చేటప్పుడు ఆ బహుమానము ఎలా ఉంటుందంటే మరి ప్యాకింగ్ చేస్తారు ఆ బహుమానాన్ని. ఆ ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే చాలా బాగా ఉంటుంది, అవునంటారా? లోపల ప్యాకింగ్ చేసిందంటే లోపల విలువైంది ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? విలువైన బహుమానమేనా? మరి లోపల విలువైంది పెట్టి ఆ ప్యాకింగ్ మాత్రము మెరిచేది పెడతారు. హల్లెలూయా. ఆ ప్యాకింగ్ ఇప్పిన తర్వాత ఆ లోపల విలువైన బహుమానాన్ని చూస్తాం. అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి ఎలాంటి ప్యాకింగ్ లేదు, ఆయనకి విలువైన వస్త్రాలు లేవు, అవునంటారా? ఆమేన్. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడండి? ఆయన పశువుల పాకలో, అవునంటారా? ఈరోజు మనమందరం హాస్పిటల్లో, ఇంట్లోను డెలివరీ అయినా, అవునా? అయితే యేసు ప్రభు జననం ఎక్కడంటే మరి పశువుల పాకలు. మరి అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ వాసన ఉంటుంది, అక్కడ పశువులు ఉంటాయి. చివరికి ఆయన పుట్టినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఆయన మరి ఆ యొక్క గుడ్డలు కూడా లేవంట ఆయనకి వేయడానికి. మరి ఆ యొక్క ఎద్దులు దున్నేటప్పుడు మరి వాటికి ఆ యొక్క మెడ మీద కాడి పెట్టినప్పుడు ఆ కాడికి రక్తమైనప్పుడు ఆ కాడి తొడవడానికి, ఆ కాడికి కట్టడానికి ఆ యొక్క గుడ్డలని ఆయనకి వేశారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి సృష్టికర్త లోకానికి వస్తే ఆయనకి సరైన బట్టలు లేవు, అవునంటారా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకి ఎన్నో బట్టలు ఉన్నాయి, అయినా సరిపోవు, కొంటానే ఉంటారు బట్టలు, అవునా? షాపింగ్ మాల్లో కొంటారు. ఇప్పుడు చాలక ఆ యొక్క ఈ యొక్క ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి బట్టలు నైట్ కూడా కొంటున్నారు, అర్ధరాత్రి కూడా కొంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకోవడమే పని, అవునంటారా? హల్లెలూయా. చూడండి, ప్రభువుకి ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడు. అన్నీ కలిగిన ఆయన సృష్టికర్త. ఆయన భూమి ఆయనది, సూర్యుడు ఆయనది, చంద్రుడు ఆయనది. చెప్పచ్చా? హల్లెలూయా. పర్వతములు ఆయన్ని, సమస్తము కూడా ఆయనే ఉన్నాయి. హల్లెలూయా. సృష్టికర్త సృష్టిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు ఆయనకి కనీసము సరైన వస్త్రాలు లేవు. నిజంగా మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకంటూ ఏమీ తీసుకోలే. ఆయనకి సొంత ఇల్లు లేదు, తెలుసా అమ్మా? ఎంతమంది ఇల్లులు ఉన్నారు? మీకు ఇల్లు ఇవ్వడానికి దేవుడు ఇల్లు లేనివాడిగా అయిపోయాడు. హల్లెలూయా. అవునా? ఆయనకి సొంత గాడిద కూడా లేదట నడవడానికి. మనకి దేవుడు కార్లు ఇచ్చినాడు, ఆటోలు ఇచ్చినాడు, ఇంకా ఏమి ఇచ్చినాడు? బైకులు ఇచ్చినాడు. ఆయన యేసు ప్రభుకి ఏమీ లేవు, సొంత గాడిద కూడా లేదంట ఆయనకి. ఆ గాడిద కూడా ఏరే వాళ్ళ గాడిద అది. మరి ఆయన చెప్తున్నాడు, పేతురు, ఈరోజు నేను గాడిద మీద ఎక్కి ఈ ఊర్లో తిరగాలనుకుంటున్నాను, నా కోసం మరి ఏం చేస్తారు మీరు? పేరప్ప. ఆమేన్, హల్లెలూయా. నా కోసం మీరు ఏం చేయాలా? ఒక గాడిదని తీసుకురమ్మన్నాడు. ఆ గాడిద ఎక్కడుందంటే ఇదిగో ఫలాంటి దగ్గర ఉంది, తీసుకురమ్మన్నాడంట. మరి గాడిద అక్కడికి వెళితే ఆయన అడిగాడంట, అది ఎక్కడుందంటే కట్టబడిన గాడిద అంట. అది ఏ గాడిద? అది కట్టబడిన గాడిది. అది కట్టబడేదంటే సగం ఇంట్లో కట్టబడి ఉంది, సగము బయట కట్టబడి ఉంది. హల్లెలూయా. సగం లోకంలో ఉంది, సగం క్రైస్తత్వంలో ఉంది, సగం దేవుళ్ళలో ఉంది, సగం దెయ్యంలో ఉంది. చెప్పచ్చా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి కావాల్సింది అలాంటి గాడిద కావాలంట. ఆమేన్. ఈ రాత్రి మరి అలాంటి గాడిదని దేవుడు ఎదుగుతున్నాడు. అయితే ప్రభు వాళ్ళు అడిగారు, అయ్యా మేము వెళ్ళి మరి ఆ గాడిదని ఇప్పేటప్పుడు ఆ యజమానుడు అడుగుతాడంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అది ప్రభువుకని చెప్పండి. ఎవరికని చెప్పాలి? అది ప్రభువుకని చెప్పండి. అయితే పేతురు గారు వెళ్ళి ఆ గాడిద యొక్క కట్లు ఏం చేస్తున్నాడు? ఆయన ఇప్పుతా ఉన్నాడు. ఆ గాడిద కట్లు ఇప్పుతున్నప్పుడు ఆ గాడిద మౌనంగా ఉందంట.
ఆ గాడిద తనలేదు, ఆ గాడిద అరవలేదు. చెప్పచ్చా? మౌనంగా ఉంది ఆ గాడిది. ఈరోజు కొన్ని గాడిదలు కానీ కట్లు కానీ మనం కానీ ఇప్పితే ఒప్పుకోవయి. మా కట్లు ఎప్పుతుంటే అక్కడ చాలామంది బాధలు. ఆ కట్లు ఎప్పుతా ఉంటే, బంధాలు ఎప్పుతా ఉంటే, ఆచారాలు ఎప్పుతా ఉంటే, సిద్ధాంతాలు ఎప్పుతా ఉంటే, హల్లెలూయా, మానవుని కల్పించిన పద్ధతులు ఎప్పుతా ఉంటే, మేము ఆచారాల్లో ఉంటాం, మేము సిద్ధాంతంలోనే ఉంటాం, మేము పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటాము. అలాంటి క్రైస్తవుడుగా ఉండడానికి నిన్ను పిలవలేదు దేవుడు. నిన్ను నిజమైన క్రైస్తవుడు ఉండడానికి పిలిచాడు ఆయన. నామకార్థ క్రైస్తవుడు ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. హల్లెలూయా. అందుకని నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు. ఉంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండు, లేదా నువ్వు లోకంలో అన్యుడిగానైనా ఉండు. ఈరోజు చాలా మంది అన్యుడిగా ఉంటారు, క్రైస్తవులుగా ఉంటారు. అలా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు ఈ రాత్రి. హల్లెలూయా. దేవుడి కంటూ ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారంటే వాళ్ళు ఏర్పరచబడిన వంశమైనది. హల్లెలూయా. రాజులైన యాజక సమూహమైనది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి ఈ యొక్క దేవుడు ఆ యొక్క బిడ్డని మరి జన్మనిచ్చేటప్పుడు సృష్టికర్త మరి ఆ స్త్రీకి ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు ఆయన. మేము పెళ్ళైన 5 సంవత్సరాలే మాకు సంతానం కలగల. పెళ్ళైన 5 సంవత్సరాలకి మాకు సంతానం కలగల. మరి మేము ప్రతి సంవత్సరము తిరుమల కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చినాం. దాని తర్వాత కాళహస్తికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మరి మొన్న కూడా వెళ్ళాం. ఈ మధ్య కొంతమంది బ్రదర్స్ వస్తే అట్లా చూడడానికి మరి మీటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు మరి అక్కడ చెట్లకి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, చీరలు చింపి మరి రాళ్ళు కట్టుతున్నారు. అట్లా నా భార్య కూడా కొత్త చీర చింపి మరి ఆ యొక్క రాయి కట్టింది. దేవుడు ఇస్తాడు. అది బైబిల్ ఏం చెప్తుందంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానమైనది. అది హిందువులకైనా, అది క్రైస్తవులకైనా, అది ముస్లింలకైనా, ఎవరికైనా. చెప్పచ్చా? హల్లెలూయా. ఆ యొక్క గర్భఫలం ఇచ్చేది దేవుడై ఉన్నాడు, ఆ సంతానం ఇచ్చేది దేవుడై ఉన్నాడు. అందుకని బైబిల్ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన మరి నీ గర్భాన్ని నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఇచ్చేటప్పుడు చూడండి, ఆ బహుమానము మరి ఆ గర్భంలో వేసేటప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. సృష్టికర్త ఆయన సృష్టిని చేయడం చేశాడా? ఈ భూమిని సృజించాడా ఆయన? ఆకాశం సృజించాడా ఆయన? సృష్టికర్త ఆయన సృష్టిని చేయడం మొదలు పెడతాడు ఆయన. నీ గర్భంలో మరి ఆ శిశువుని వేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆ శిశువుని ఆ గర్భంలో నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? మరి ప్యాకింగ్ చేస్తా ఉన్నాడు. అంత నీకు ఒక బహుమానాన్ని ప్యాకింగ్ చేస్తున్నాడు ఆయన. పేగులు తయారు చేస్తున్నాడు ఆయన, తలను తయారు చేస్తున్నాడు ఆయన, ముక్కును తయారు చేస్తున్నాడు ఆయన. చెప్పచ్చా? ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? గర్భంలో జరుగుతూ ఉన్నాయి. స్త్రీ యొక్క గర్భంలో జరుగుతూ ఉన్నాయి. నిన్ను అందంగా చెక్కుతా ఉన్నాడు ఆయన. నువ్వు ఎలా ఉండాలో, పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఎదగాలో అన్నీ కూడా ఆయన గర్భంలో తయారు చేస్తున్నాడు ఆయన. మనమిచ్చే ఈ యొక్క బహుమానము ఆ ప్యాక్ ఆ యొక్క పైన కవర్ను బారేస్తాం, అంతేనా? కవర్ను బారేసి లోపల బహుమానాన్ని మనము ఇస్తాం. మా పాస్టర్ అమ్మ కూడా ఒక బహుమానం తెచ్చింది, బట్టలు తెచ్చింది. మరి ఆ పైన దాన్ని ఏం చేసినారు? కవరు ప్యాకింగ్ ఏదమ్మా అది పడేసినారు. అయితే లోపల ఉన్న బట్టలు ఇచ్చినారు. ఇప్పుడు ప్యాకింగ్ పనికి రాలా. అయితే నీకు ఇచ్చే దేవుడు బహుమానము ప్యాకింగ్ కూడా వేస్ట్ కాదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఆయన ఇచ్చే బహుమానము ప్యాకింగ్ కూడా వేస్ట్ కాదు. గర్భం లోపల ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పచ్చా? నిన్ను అందంగా చెక్కుతున్నాడు ఆయన. నీ ముక్కుని చెక్కుతున్నాడు ఆయన, నీ చెవులు చెక్కుతున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పచ్చా? ఆమేన్. ఆ సృష్టికర్త ఆ యొక్క శిశువుని తయారు చేసేటప్పుడు నిన్ను ప్రేమించి నీకు ఒక బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు, ఆ జన్మించినప్పుడు ఆ యొక్క శిశువు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆ శిశువు ఎక్కడ పడుకోబెడ ఆ తల్లి గుండెల మీద పెట్టుకుంటుందంట. మొదట స్పర్శ తల్లి స్పర్శ. చప్పట్లు కూడా దేవుని నామమున పడదాం. ఆ శిశువు మొదట స్పర్శ ఎవరిది?
తల్లిది. ఆ తల్లి గుండెల మీద పెట్టుకుంటది. ఆమేన్, హల్లెలూయా. అవునా, అందుకనే తల్లి గురించి ప్రవక్త చాలా చక్కగా చెప్పినాడు. ఆమె మాతృమూర్తి, సృష్టికర్తను కూడా తీసుకొచ్చిన మాతృమూర్తి అంట ఆమె. దేవుడిని భూమి మీదకి తీసుకొని వచ్చింది ఆమె. హల్లెలూయా, అవునంటారా? ఆ యొక్క తల్లి గర్భంలోనికి ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ భూమి మీద నా బిడ్డని తీసుకొని ఆ తల్లి గుండెల మీద పెట్టుకుంటుందంట. అవునా? ఆ పసిబిడ్డ మొదటగా తాకిన శరీరం ఎవరిదంటే అది తల్లిదంట. చప్పట్లు కొడదాం మనం ఈ రాత్రి. ఆ బిడ్డ తల్లి యొక్క స్పర్శ. అవునా? ఆమె ఎక్కడ దాచుకుంటుంది? ఆమె బిడ్డని గుండెల మీద పెట్టుకుంటుందంట. ఏముంటుంది గుండెల మీద? ఆమె హార్ట్ మీద పెట్టుకుంటుంది. ఆమె గుండెల మీద. అందుకని పెద్ద పెరిగింది చెప్తారు వాళ్ళు, నేను ఈ గుండెల మీద పెంచుకున్నాను రా, నేను ఈ గుండెల మీద నేను పెంచాను రా, అందుకనే నువ్వు ఈ గుండెనే తంతున్నావు రా. ఇప్పుడు తనడం కాదు, పుట్టినప్పుడే తంతాడు. ఎప్పుడు సార్ తనేది? జన్మించినప్పుడేనా? పుట్టినప్పుడే తంతున్నాడా? కొత్తగా తన్నేది ఏంది ఇప్పుడు? మరలా కొత్తగా తన్నేది ఏమి లేదు. ఈరోజు చాలా మంది తల్లులు బాధపడతా ఉంటారు. నేను పెంచాను, సాకాను, పెద్ద చేశాను, అయితే వాడు నన్ను ఎక్కడ తన్నాడు? గుండెల మీద తన్నాడు. వాడు ఇప్పుడు కాదు, పుట్టినప్పుడే తన్నాడు. అవునంటారా? అంటే చూడండి, ఆ యొక్క తల్లి ప్రేమ గురించి మదర్స్ డే మాతృత్వం అనే వర్తమానంలో ప్రవక్త చక్కగా చెబుతున్నాడు. ఆ తల్లి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎంతో ప్రసవ నొప్పితో బిడ్డని జన్మించినప్పుడు, ఆ యొక్క బిడ్డని జన్మించక ముందు ఆమె ఎంతో నొప్పులు పడింది, ఎంతో బాధపడింది, ఎంతో మరి అంగలార్చింది. ఎప్పుడైతే ఆ బిడ్డని జన్మనిచ్చిందో ఆ నొప్పులన్నీ మర్చిపోద్దంట తల్లి. హల్లెలూయా. ఏం చేసిందంటే ఆ బహుమానము ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, ఆమేన్, హల్లెలూయా, నీ నొప్పులు, నీ బాధలు, నీ కష్టాలు అన్నీ కూడా మర్చిపోతా తల్లి. అవునంటారా? అది మరి ప్రతి జన్మ, మరి బిడ్డని తీసుకొచ్చే ప్రతి జన్మ కూడా అది మరి ఒక అందమైన జన్మ కాదు. అది ఒక అందమైనది అయితే కాదు. ఏ జన్మైనా కూడా, అది పశు జన్మ కానీ, మనుషు జన్మ కానీ, ఏ జన్మైనా కూడా మరి మొదట జన్మించేటప్పుడు నీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత ఆత్మ వస్తుంది. ఆ జన్మ అనేది మరి ఆ విధమైన జన్మలో నుంచి మనం వచ్చున్నాము, అలాంటి కార్యముల నుంచి మనం వచ్చున్నాము. ఆ జన్మించిన ఈ భూమి మీదకి వచ్చిన మనిషి, ఆమేన్, హల్లెలూయా, మరో జన్మ పొందుకోవాలని, క్రొత్త జన్మ పొందుకోవాలని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. తల్లి ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ప్రవక్త పోజుము అని ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతమంది తెలుసమ్మా పోజుము అని జంతువు? పోజుము అని ఒక జంతువు మరి అడవిలో అది దెబ్బలు తగిలినప్పుడు మరి ఆ దెబ్బల్లో నుంచి అది ఎక్కడికి వచ్చిందంటే ప్రవక్త ఇంటికి వచ్చిందంట ప్రార్థన చేసుకోవడానికి. ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంట. హల్లెలూయా. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క పోజో జంతువు ఎక్కడుందంటే ఆ యొక్క గుమ్మం దగ్గర నిలబడుకుందంట. పాస్టర్ గారు మరి ఆ యొక్క ప్రవక్త గారు మరి ప్రార్థన ముగించుకుని ఆయన బయటకు వచ్చేటప్పుడు దాని వైపు చూసుకుంటూ లోపలికి వెళ్ళాడంట. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇగో నీ కోసం ఒక మనిషి వచ్చినాడు, ఒక వ్యక్తిని పంపాను నేను ప్రార్థన చేయనప్పుడు బయటికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. హల్లెలూయా. ఆ పోజుమ జంతువు అడవిలో నుంచి వచ్చిందంట. అది ఎలా ఉందంటే దెబ్బలు తగిలింది, గాయాలతో ఉంది, రక్తం గారుతూ ఉంది, సొమ్మసి వెళ్ళిపోతా ఉంది, ప్రాణం పోయే స్థితిలో ఉంది. హల్లెలూయా. దాని పట్టు లోపల తన బిడ్డలు ఉన్నాయంట. హల్లెలూయా. ఆ పట్టు లోపల బిడ్డలు ఉన్నాయి, రక్తం కారిపోతా ఉంది, సొమ్మసి వెళ్ళిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డలకు పాలు ఇస్తుందంట. అది తల్లి ప్రేమ గురించి మాట్లాడు. కష్టాల్లో ఉండి ఏడుపులో కన్నీళ్ళలో నుంచి ఏం చేస్తా ఉంది ఆ బిడ్డకి? ఆ పోజుమ ఏం చేస్తా ఉంది? పాలు ఇస్తా ఉందంట. అవి పాలు తాగుతా ఉన్నాయి. హల్లెలూయా. అవునంటారా? అయితే నిశ్చయంగా మరి మరలా వచ్చి చూసినప్పుడు మరి నాకెవరు కనిపించలేదు అన్నాడు
ప్రవక్త, చూడు నీ కోసం అరణ్యంలో నుంచి ఒక జంతువు వచ్చింది. అయితే మరలా అది చూసినప్పుడు ఆయన వైపు దీనంగా చూసిందంట. అది దానికోసం ప్రార్థన చేశాడు ఆయన. ఒక జంతువు అరణ్యంలో నుంచి వచ్చి ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకుని అది వెళ్ళిపోతా అది నడుస్తూ పోతూ దానికి కానీ నోరు ఉంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పునంట. అట్లా పోయి ఆయన సైడ్ చూస్తుందంట, అట్లా పోతుందంట, ఆయన సైడ్ చూస్తుంది, అట్లా పోతుంది అంటే కృతజ్ఞత చెప్తా ఉందంట. అది హల్లెలూయా. అంటే కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ రాత్రి ఒక జంతువుకి కృతజ్ఞత కోసం ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉంది. దాని నోరు ఉంటే నోరు తెరిచి చెప్పేదంట. ఆమేన్. ఆ తల్లి ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరి ఆ మొదట స్పర్శ ఎవరిదంటే తల్లిదై ఉంది. మోషేకి జన్మనిచ్చేటప్పుడు ఆమేన్ హల్లెలూయా. మోషేకి జన్మనిచ్చినప్పుడు మరి ఆ యొక్క మోషే మొదట స్పర్శ ఎవరిదంటే తల్లిదైనది. ఎప్పుడైతే తల్లి స్పర్శ తీసుకున్నాడో 3 నెలలు ఆమె పెంచిందంట. ఆమేన్ హల్లెలూయా. 3 నెలలు పెంచిన తర్వాత ఆ బిడ్డని పెంచడానికి ఎంతో కష్టమైంది. అయితే ఆ యొక్క చిన్న బిడ్డని ఐగుప్తులకు అప్పగించింది. ఐగుప్తులోకి వెళ్ళిపోయినాడు, ఐగుప్తులో పెరిగాడు, ఐగుప్తు బానిసత్వంలో పెరిగి పెద్దవాడయిన తర్వాత ఆమేన్ హల్లెలూయా. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తా ఉంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చెప్పచ్చా, తల్లి యొక్క స్పర్శను బట్టి ఆమేన్ అవునంటారా హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది, పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కన్నా క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎవరి కోసము? సొంత తల్లి కోసము. హల్లెలూయా. పెంచిన తల్లి కోసము కాదు. సొంత తల్లి ఎవరో, పెంచిన తల్లి ఎవరో మోషేకి బాగా తెలుసు. మోషేయే బర్రి పాలు తాగలేదు, మోషేయే ఢిల్లీ పాలు తాగలేదు. ఢిల్లీ బర్రి పాలు అంతేనా? ఇంకా చాలా చాలా జెర్సీ బర్రెలు, ఇంకా చాలా బర్రెలు ఉన్నాయి. అవునా, గేదెలు అవన్నీ వస్తాయి. ఏమంటే ఆవులు, ఏమి ఆవులు సార్, ఆ పేర్లు తెలియదు నాకు. వాటి పాలు తాగల మోషే తాగింది సొంత తల్లి పాలు తాగినాడంట. 3 నెలలు మాత్రమే ఉన్నాడు తల్లి దగ్గర. హల్లెలూయా. 3 నెలల తల్లి స్పర్శ కనుగొన్నాడు. ఈ రాత్రికాల సమయంలో తల్లి తండ్రి మాట వినని వాడి కళ్ళు లోయి కాగిలి పీకేస్తాయంట. అవునంటారా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలా? సన్మానించాలంటే శాలువా వేయమని కాదు. చాలామంది సన్మానించడం, నూతన సంఘం అంతా ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారు, సన్మాన కార్యక్రమం చేస్తారు. నన్ను కూడా పిలుస్తారు, అప్పుడప్పుడు నేను కూడా వెళ్తాను, నన్ను కూడా సన్మానించినారు వాళ్ళు. అక్కడ తల్లులందరూ కూడా ఏం చేస్తారు, తల్లుల్ని ఏం చేస్తారు, వాళ్ళు సన్మానిస్తారు. ఒక శాలువా వేస్తారు, ఆమెకు ఒక పూలమాల వేస్తారు, ఆమె చేతికి ఒక బుక్కాయ ఇస్తారు. అవునంటారా హల్లెలూయా. ఈ విధమైన సన్మానాలు జరుగుతూ ఉంటాయి. 1వ తారీఖు కోసం పింఛనంతా ఎత్తుకుని తాగేస్తారు. అమ్మ ఎట్టుడారా? సన్మానమేమో గొప్పగా చేస్తుంది, తర్వాత ఆమెకు వచ్చిన పింఛను, ఆమెకు వచ్చిన జీతం మొత్తం పెరుక్కొని వాడి పాటికి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి సన్మానం అడగలా ఈ రాత్రి నిన్ను. సన్మానించడం శాలువా వేసి సన్మానించడం కాదు, పూలమాలేసి సన్మానించడం కాదు, బుక్కాలు ఇచ్చి సన్మానించడం కాదు. తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, హల్లెలూయా, తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, తల్లిదండ్రులు చెప్పిన అడుగుజాడలో నడవాలని బైబిల్ చెప్తా ఉంది. బాలుడు నడవలసిన త్రోవని వారికి మీరు నేర్పండి. అవునంటారా? చాలా మంది చెప్తారు మొక్కయ్య వంగందే. ఏమ్మా మౌనంగా ఉండారా? మానయ్య వంగదు. ఇప్పుడు మొక్కయ్య ఎవరు? మొక్క మన జాయి ఇప్పుడు ఏమైండాడో మొక్కయ్య ఉన్నాడు. అందుకని ఇప్పటి నుంచి ఏం చేయాలి? తల్లులో ఉన్నారు ఇక్కడ, తల్లులు బిడ్డల్ని ఏం చేయాలా? వంచాలా. నిన్న మొన్న కొట్టే మా పాప, నేను ఏనైనా నన్ను కొడతాడు, నాకు ఇంకా హక్కు ఉందని చెప్పి. అదేనండి, నీకు 18 నిండలు అప్పుడు వరకు కొడతా నేనని చెప్పా. ఆమేన్ హల్లెలూయా. 12 ఏట వరకు తల్లి బాధ్యత వహించాల బిడ్డల మీద. కొట్టచ్చా? కొట్టే దాంట్లో మా కృప ముందే ఉంటుంది, పిల్లలు కొట్టే దాంట్లో. ఆమేన్. 12 ఏట వరకు పిల్లల్ని ఏం చేయాలా? ఖచ్చితంగా పెంచాల్సిందే. ఎలా పెంచాలా?
ఏ విధంగా పెంచాలో చాలాసార్లు చెప్పాను నేను. అవునా? 12 ఏట వరకు పిల్లవాడు తప్పు చేస్తే ఎవరు లెక్క అప్పచెప్పాలంటే తల్లి అప్పచెప్పాలా. 12 నుంచి 18 ఏట వరకు వాడు పొరపాటు చేస్తే ఎవరు అప్పచెప్పాలి లెక్క? తండ్రి లెక్క చెప్పాలా. 18 తర్వాత పొరపాటు చేస్తే వాడు లెక్క వాడే చెప్పాలా. అందుకని ఈ తల్లి 12 ఏట వరకు ఆ బిడ్డని ప్రతి మరి విషయంలో ఖచ్చితంగా కొట్టి పెంచవలసిందే. చాలా మంది ఒకే ఒక కొడుకు అండి, అయితే ఒకే కొడుకు అయితే వదిలేసినారు. చిన్నప్పటి నుంచి వదిలేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా మంది చరిత్రలో నాకు ఆడ ఒక తల్లులు వచ్చి ఏడుస్తూ ఉంటారు. భయంకరంగా ఏడుస్తూ ఉంటారు తల్లులు. ఎట్లా ఏడుస్తారంటే అట్లా ఏడుస్తారు. చివరికి కొంతమంది అన్నారు, అయ్యా వాడు కొంచెం విషమించి చంపేసిన మేలా అంటే. ఈ తల్లుల స్టోరీలు ఇని 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 నా తలక ఎన్ని రాలిపోయినాయి. ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళు చెబుతున్న కార్యాలు. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి భక్తిలోను, ప్రేమలోను, విశ్వాసంలోను పెంచిన కారణాన్ని బట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు పోకిరోళ్ళు గాను చెప్పచ్చా, సోదాలు గాను చెప్పచ్చా, హల్లెలూయా, ఈ విధంగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని మనం సామాసంలో పెంచాలి పిల్లలని. అవునా? క్రైస్తవ జీవితంలో పెంచాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్పాలి మనము? మరి మహేష్ బాబుని పరిచయం చేయడం కాదు, బన్నీని పరిచయం చేయడం కాదు, ఇంకా ఎవరున్నారు హీరోల. అవునా? ఈ హీరోలు పరిచయం చేయకూడదు మన పిల్లలకి. మన పిల్లలకి బైబిల్లో హీరోలు ఉన్నారు. దావీదుని పరిచయం చేయాలా, సొలొమోను పరిచయం చేయాలా, చెప్పచ్చా, శాంసన్ పరిచయం చేయాలా. వీళ్ళు నిజమైన హీరోలు చెప్పచ్చా. గొలియాతు తల నరికిన దావీదు గురించి చెప్పాలని పిల్లలకి. అంతేగాని సినిమా యాక్టర్ అదంతా డూపు. అవునా? అదంతా ఏంది? అది వాడు 100 మందిని కొట్టాడంటే అదంతా డూపు. 1000 మందిని కొట్టాడు. ఎవరమ్మా? శాంసన్ 1000 మందిని గాడిద దవ్వతో, ఏ ఆయుధం లేకుండా పడిపోయినాక గాడిద దవ్వతో చెప్పచ్చా ఫిలిప్తీల తల నరికినాడు, ఆయన చంపినాడు. ఆయన నిజమైన హీరో. గొలియాతు తల నరికినా దావీదు గురించి చెప్పాలా. వీళ్ళు చెప్పచ్చా, హల్లెలూయా, గిద్దోను గురించి చెప్పాలి. మనం మన పిల్లలకి బైబిల్లో ఉన్న హీరోల గురించి చెప్పాలా. ఈరోజు క్రైస్తవులకి బైబిల్లో ఉన్న హీరోలు తెలియదు. బయట హీరోలు టక చెప్పేస్తారు. అవునా? నిజమైన హీరోలు వీళ్ళు, బైబిల్లో ఉండేవాళ్ళు హీరోలు. హల్లెలూయా, ఆమేన్. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి మీరు నేర్పించండి. పెద్ద అయిన తర్వాత వాడు తప్పిపోడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే ఈ పిల్లలు పెరిగి పెద్దవారై తల్లిదండ్రులకి పేరు తెచ్చేవారుగా ఉండాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? తల్లిదండ్రులకి అగౌరవం తెచ్చేవారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. వింటున్నారా ఈ రాత్రి? ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క జన్మనిచ్చి ఆ యొక్క మాతృమూర్తి గురించి ప్రవక్త చెప్తున్నాడు. మరి తల్లి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పినాడు ఆయన. అందుకని ఆ తల్లి ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మరి ప్రవక్త తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పినాడు ఆయన అంటే అంత గొప్పగా చెప్పినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఉండారా ఈ రాత్రి? మరి దేవుడు మనం ప్రేమించి ఒక బహుమానం ఇస్తున్నాడు ఆయన. ఈ కుటుంబాన్ని ప్రేమించి ఆయన బహుమానం ఇస్తున్నాడు ఆయన. ఏంటి ఆ బహుమానం అంటే? గర్భఫలము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? హల్లెలూయా. చూడండి, మోషే పెరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, ఆమేన్, మోషేకు ఒక పరీక్ష వచ్చింది. అవునా? మన పిల్లలు పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకి ఒక పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల వల్ల నిలబడాలా. హల్లెలూయా. లోకం నుంచి పరీక్ష వస్తుంది. ఎప్పుడైతే మోషేకి పరీక్ష వచ్చిందో, ఎలాంటి పరీక్ష అంటే, ఇదిగో ఆ ఫరో రాజు చెప్తున్నాడు, నా కూతుర్ని ఒకసారి నువ్వు అమ్మ అని పిలిచి ఈ సింహాసనం మీద కూర్చో అన్నాడు. పిలిచాడా అమ్మ అని? పిలిచాడాయా? పిలవలేదు. ఎందుకంటే మోషే సొంత తల్లి పాలు తాగినాడు. మోషే జన్మించినప్పుడు ఆ తల్లి యొక్క గుండెల మీద పెరిగాడు. చెప్పచ్చా? హల్లెలూయా. మొదట స్పర్శ ఎవరిది? తల్లిదైనది. ఆమేన్, హల్లెలూయా. మరి యొక్క బహుమానాన్ని దేవుడు ప్రేమించి ఈ కుటుంబంలో మరి 3 బహుమానాలు ఇచ్చినాడు ఆయన.
సృష్టికర్త గర్భములోనే సృష్టిని చేయడం మొదలు పెడతాడంట ఆయన. వింటున్నారా? నువ్వు ఎర్రగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ఆ సైజ్ అంతా ఎప్పుడు డిజైన్ చేశాడు ఆయన? ఆ యొక్క తల్లి యొక్క గర్భములోనే. అవునా? నువ్వు ఈరోజు పెరిగి నేను ఇంత పెద్దవాడినైనానంటే ఈ డిజైను ఇప్పుడుది కాదు అమ్మా. ఎక్కడ చేసిన డిజైను? గర్భములోనే. అవునా? పిండముగా ఉన్నప్పుడే చేశాడు ఆయన. పిండముగా ఉన్నప్పుడే కళ్ళు చేశాడు ఆయన నాకు. పిండముగా ఉన్నప్పుడు ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో తెలుసు ఆయనకి, ఎన్ని ఊడిపోతాయో తెలుసు ఆయనకి. ఆయనకి ప్రతిదీ తెలుసు ఆయనకి. హల్లెలూయా. అయితే మేమిచ్చే బహుమానాలు, ప్రజలు ఇచ్చే బహుమానాలు అన్నీ కూడా పడేసుకుంటారు. అయితే ఆయన ఇచ్చే బహుమానము గర్భఫలము. హల్లెలూయా. అది ఈ లోకములోనే కాదు, అవతల గట్టు కూడా శాశ్వతమైనదే. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి తల్లిదండ్రుని మాట వినని వాడు కళ్ళు లోయి కాకులు పీకేస్తాయని చెప్తుంది బైబిల్. మాట వినడం అంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మాట వినాలా? తల్లిదండ్రులు మంచి మాట వినాలా, చెడ్డ మాటలు వినాలా? మంచి చెప్పాలా, చెడ్డ చెప్పాలండి? చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మాకు డేవిడ్ ఉన్నాడు, బండారపల్లి డేవిడ్. ఆయన చెప్పేవాడు, 8వ ఏటనే మా నాయన మా అమ్మ నాకు నాటు సారా ఇచ్చినారు. అది ఎన్ని సంవత్సరాలు అప్పుడంట? 8వ సంవత్సరాల్లోనే నాటు సారా తాగినాడంట పాస్టర్ గారు. ఇచ్చింది ఎవరు? అమ్మా నాయనే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? బీడీలు కొనుక్కోనరా, సిగరెట్లు కొనుక్కోనరా, సుట్లు కొనుక్కోనరా. ఇంకా కొంతమంది పిల్లలు చూస్తుంటారండి, బ్రాందీ షాపులకి కూడా పంపిస్తారు. అవునా? రహస్యంగా బ్రాందీలు తెప్పించుకొని పిల్లలు పోయి తీసుకొని వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ తెచ్చే పిల్లలుగా మనం ఉండకూడదు. ఆమేన్. వింటున్నారమ్మా? పిల్లలు ఏం తీసుకొని రావాలి? అంగడికి పంపిస్తే ఏం తీసుకురావాలి? కొట్టుకి ఏటికి పంపించాలి మన పిల్లల్ని? పసుపుదే అమ్మా, ఉప్పుదే అమ్మా, మిరప్పొడిదే అమ్మా. ఇంట్లోకి వస్తువులు పంపించాలి. ఎన్ని కొనుక్కొని వస్తా మీ తాతకి అగ్గిపెట్టి బీడీలదే అమ్మా, సుట్టలదే అమ్మా. ఇంకా నేను ఫోన్ చేస్తాను, అమ్మ ఒక ప్యాకెట్ ఇస్తుంది, ఎత్తుకోరా అమ్మ. పిల్లల కాడ మనం ఎన్ని కూడా అలాంటి వాళ్ళు మనం కాదులే. హల్లెలూయా. ఆమేన్. అందుకని మన పిల్లలకి మనం ఆ యొక్క మరి అంగడికి వెళ్ళేటప్పుడు కూడా ఏం తెప్పించుకోవాలా? ఆమేన్. పిల్లలకి మనం తెలియపరచాలి. బైబిల్ చెప్తుంది, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలతో కూడా 5వ సువార్త స్త్రీ అయినది. నీ పిల్లలకి మొదట ఉపాధ్యాయురాలే స్త్రీ అయినది. చెప్పచ్చా? బడిలో వేసే ముందు, వింటున్నారమ్మా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక బహుమానం ఇచ్చినాడా? ఆయన ఇచ్చాడా? అవునా? గుండెలో తీసుకున్నావు బహుమానాన్ని. ఆ బిడ్డని ఎక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు? ఆ బహుమానాన్ని ఎక్కడ పెట్టుకోవాలా? అమ్మ బహుమానం ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారమ్మా? ఉన్నారు అందరూ ఇక్కడే. మీకు ఎవరైనా మంచి బహుమానం ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు? షోకేసులో పెట్టుకుంటారు. అంతేనా? షోకేసులోను, అర్మర్లోను ఒక గాజు గ్లాసులు పెట్టి అక్కడ జాగ్రత్తగా, ఇది ఇచ్చిన బహుమానం. ఒకవేళ ఏదైనా ఇస్తే గోడకి తగిలించుకుంటారు. అవునా? దేవుడు నిన్ను ఇచ్చిన బహుమానం గోడ తగిలించుకునేది కాదు, షోకేసులో పెట్టుకునేది కాదు. తల్లి యొక్క చెప్పచ్చా ఒడిలో పెంచుకునే దానికి. ఎన్నెళ్ళమ్మా? అవునా? 3వ ఏట వరకు, 2వ ఏట వరకు పెరగాలని తల్లి చాటున బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఒళ్ళో ఇస్తే నీ ఒళ్ళో పెట్టుకొని పెంచుకోవాల్సిన, లాలించుకోవాల్సిన బిడ్డను తీసుకొని పోయి, ఈ బహుమానాన్ని తీసుకొని పోయి ఎల్కేజీలను ఎత్తుకొని పోయి అయ్యారమ్మ చేతులు పెట్టేసింది. అమ్మ ఉన్నారా? నీకు దేవుడు ప్రేమించి బహుమానం ఇచ్చాడా? ఈ బహుమానం ఏం చేయాలి? నువ్వు రోజు చూసుకోవాలా, రోజు పెంచుకోవాలా, రోజు చక్కగా ఆడించుకోవాలా. అవునా? వాడితో నువ్వు ఆనందంగా ఉండాలా. ఆ పిల్లలకి సైకిల్ కొనిచ్చినప్పుడు దాన్ని వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? తొక్కుతాడా? కింద పడతాడు, పైన పడతాడు, లేస్తాడు, తక్కుతాడు. దాన్ని ఎవరు తాకినీడు వాడు. అంతే కదా వాడికి ఇస్తే బహుమానము. మరి దేవుడు నీకు ఇచ్చే బిడ్డల బహుమానం అయితే ఈ బహుమానం తీసుకుని నువ్వు ఎక్కడేస్తున్నావు? ఆయమ్మకి పెంచమని నీకు ఇస్తే నువ్వెత్తుకొని పోయి ఎవరికి ఇస్తున్నావు?
ఆయమ్మ బళ్ళు ఎన్నో క్లాసులో. వాడికి ఏ రాదు, ఏమీ రాదు. అమ్మ కూడా అనలేడు, నాన్న అనలేడు, అనలేడు, ఏమనలేడు. నిన్ను ప్రేమించి బహుమానం ఇస్తే ఈ బహుమానాన్ని తీసుకొని నువ్వు అయ్యారమ్మ చేతిలో పెడితే. ఈరోజు చూడండి, పెద్ద పెద్ద స్కూల్లో పుట్టిన బిడ్డ ఎత్తుకొని పోయి ఆయమ్మ. టౌన్లో ఇంకా చెప్పలేం. ఉదయం లేచి భర్త ఉద్యోగానికి ఆయన పాటికి ఆయన బ్యాగ్ ఎత్తుకుని వెళ్తాడు, ఈ పాటికి ఈమె బ్యాగ్ ఎత్తుకుని వెళ్తే ఈ బిడ్డను చూసుకునేది ఎవరు? ఆయమ్మ. ఆయమ్మకి ఇచ్చినాడు బహుమానం, నీకు ఇచ్చినాడు ఆయన. యెహోవా ఇచ్చు బహుమానం గర్భఫలము కదా. గర్భఫలం దేవుడు నీకు ఇచ్చాడు. అవునా? నీ గుండెల్లో పెట్టుకొని ఆ బిడ్డను పెంచాల్సిన బాధ్యత ఎవరిదే? నీదే, ఆయమ్మదా? టెక్నో స్కూల్ అండి. ఏ స్కూలు? ఏ స్కూల్ అంట? 50,000 సంవత్సరానికి. ఈవిడికి ఒకటి కూడా లే. ఊడి ఇంకా 1వ క్లాస్ కూడా లే. ఏ క్లాస్ అంట? ప్లే క్లాసు. దాని తర్వాత ఎల్కేజీ, దాని తర్వాత యూకేజీ, దాని తర్వాత 1వ క్లాసు. అవునా? నీకు దేవుడు ప్రేమించి చక్కని బిడ్డ నీకు బహుమానం ఇస్తే ఈ బహుమానాన్ని తీసుకొని పోయి ప్లే క్లాసులో వేసి మళ్ళా దానికి మళ్ళీ నువ్వు డబ్బులు కట్టి ఏం చేస్తున్నారు బహుమానాల తల్లులు ఈరోజు? ఏం చేస్తున్నారమ్మా? ఉన్నారా? మీ బిడ్డల్ని ఎక్కడ పెంచాలి మీరు? నీ చేతిలో పెంచాలి. 5వ ఏట వరకు చెప్పచ్చా? 5 సంవత్సరాల వరకు. ఆ రోజు చిన్నపిల్లలు నేను చూసినప్పుడు 7 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగేవాడు. ఇప్పుడు కనీసం సంవత్సరం కూడా ఈడు పిల్లలు పాలు ఇస్తున్నారా? పాలు ఇస్తే అందం పోతుంది. పాలు ఇస్తే కూడా ఏమవుతుంది? ఉన్నారమ్మా పెదమ్మ? వింటున్నారా? హల్లెలూయా. కొంతమంది పిల్లలు చూస్తున్నారు 10 సంవత్సరాల దాకా పాలు తాగుతా కొడతా. మరే బిడ్డ పుట్టినా మీ తమ్ముడు తాగాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు ఏంద్రా అంటాడు. వాడు కూడా తాగుతుంటాడు. చూసాను చాలా మంది పిల్లలు. 5 సంవత్సరాల వరకు కనీసం ఉండాలి కదా తల్లి పక్షాన బిడ్డ. ఈరోజు 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తీసుకుని ఎక్కడేస్తారు? ఎవరికి ఇస్తున్నారు బహుమానాన్ని? దేవుడు నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఇచ్చేవాడు నీ చుట్టూ తిరుగుతా అల్లారు ముద్దుగా. అవునా? హల్లెలూయా. వాడిని పెంచుకోవాల్సిన వాడు తీసుకొని పోయి ఎక్కడ చేస్తున్నారో కూతుర్ని కానీ కొడుకుని కానీ. ఎట్లున్నదమ్మా లోకం ఈరోజు? ఎక్కడ వదిలిపెడుతున్నారా? ప్లే స్కూల్లో, ఆయమ్మ బడులు. అవునా? వాళ్ళకి ఇచ్చినారా బహుమానాన్ని? నీకు ఇచ్చినారా దేవుడు? మనకైనా ఇచ్చింది. హల్లెలూయా. నిజంగా ఆయన ఇచ్చే గర్భఫలము బహుమానము. బహుమానంతో నువ్వు సంతోషంగా ఉండాలా, బహుమానంతో నువ్వు ఆనందంగా ఉండాలా. హల్లెలూయా. ఆ బహుమానాన్ని చూసుకుంటూ ఉండాలా. ఆ బహుమానం గాజుది కాదు, చెప్పచ్చా? ఆ బహుమానం ఎండిది కాదు. ఎండి బంగారం కన్నా విలువైన బహుమానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది ఏదో కాదు కానీ గర్భఫలమైనది. ఆమేన్. హల్లెలూయా. ఆయన యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారం అంట. అట్టి వారు సిగ్గుపడరు, గుమ్మములతోనూ విరోధులతో వాళ్ళు వాదిస్తారంట. వాళ్ళు నిజంగా మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి మరి చక్కనైన బహుమానాలు మరి ఇచ్చున్నాడు ఆయన. మరి ఆ పిల్లలు నడవలసిన త్రోవని మరి 18 సంవత్సరాల వరకు మరి తల్లి పెంచాలా, 12 వరకు తల్లి పెంచాలా, 18వ ఏట వరకు మరి తండ్రి బాధ్యత, 18 తర్వాత వారి బాధ్యత వారే చెప్పాలా. అప్పుడు ఆ యొక్క 18 సంవత్సరాల తర్వాత మరి దేవుడి స్వాధీనంలో ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడికి లోబడేవాడుగా ఉండాలా. నిజంగా మరి నా జీవితంలో చెప్పచ్చు, నేను 12వ ఏట వరకు మా అమ్మ దుమ్ము కొట్టింది. నన్ను చిన్నవాడిని, చిన్న పిల్లడప్పుడే నేను మరి ఆ రోజుల్లో చాలా చిన్న 12వ ఏట వరకు మా అమ్మకి 12 సంవత్సరాల్లో కూడా అన్నం వండి మరి పనికి పంపించేవాడిని. మా అమ్మ మామూలుగా కొట్టలా నన్ను 12వ ఏట వరకు. 12వ ఏట వరకు ఏది దొరికితే దాంతో కొట్టింది. ఆడవాళ్ళు తెలిసి ఏమేమి వాడాలి ఆడపిల్లకాయలకి. వింటున్నారా? హల్లెలూయా. మరి తోమేటప్పుడు అంట్లు దెబ్బతో కొట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొడతారా? మరి కొట్టి ఆ పిల్లల్ని 12వ ఏట వరకు పెంచితే కొంతమంది పిల్లలు చూస్తారు చక్కగా పని చేసుకుంటా ఉంటారు. ఏమంటే 12వ ఏట వరకు కొట్టింది కాబట్టి తల్లి ఆ పిల్ల చిన్నప్పటి నుంచే చీపరగట్ట చెమ్మడము చెయ్యి బాగా వాడుతుంది. అవును, అంట్లు బాగా వాడుతుంది. హల్లెలూయా.
ఎందుకంటే ఆ యొక్క పిల్లల్ని బైబిల్ చెబుతుంది, మీ పసి పిల్లల్ని బండకేసి కొట్టిన వారు ధన్యులంట. ఎక్కడ కొట్టాలంట? బండకేసి కొడదాం, ఆమెను కొట్టబాకండి పీటర్ చెప్పినాడు అని. బండకేసి అంటే ఆ బండ ఎవరో కదా, క్రీస్తు ఉన్నాడు. మన బిడ్డల్ని మనం ఎవరికి సమర్పించాలంటే క్రీస్తుకు సమర్పించాలా, బండకి సమర్పించాలా, వాక్యానికి సమర్పించాలా, దేవునికి సమర్పించాలా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి చిన్న వాక్యాన్ని దీవించును గాక. మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రములు నాయన. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్న వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయంలో నాటబడే కృపను దయచేయండి అయ్యా. ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఆయన ఇచ్చిన బహుమానాన్ని బట్టి వందనాలు. ఇదిగో 3 బిడ్డలను దయచేశారు ప్రభువా. 3 సంవత్సరాలు నాయన ఇదిగో జాయిని కాచి కాపాడి భద్రపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, శక్తినిచ్చినారు. ఇదిగో 4వ సంవత్సరంలోకి నాయన నీ కుమారుడు అడుగు పెట్టిండుగా ప్రభా. నూతన సంవత్సరంలో దయా కిరీటాన్ని నీ కుమారుడికి దయచేయండి. దేవుని దయ్యందును మనుషుల దయ్యందును దినదినము వర్ధిల్లే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన బహుమానం బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, సంఘాన్ని దీవించండి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కుటుంబాన్ని సమస్త పరిస్థితులు మీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి అయిన ప్రసన్నత మనకి నీ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా.